మహాభారతంలో అర్జునుడిని ఓడించిన యోధుడు భగదత్తుడు. అష్ట దిగ్గజాలలో ఒకటైన సుప్రతీకమనే ఏనుగును అధిరోహించగల ఏకైక వీరుడు భగదత్తుడు. భీముణ్ణి సైతం తన ఏనుగుతో ఓడించిన వాడు భగదత్తుడు. మహాభారత యుద్ధంలో మహారథుడు భగదత్తుడు. భగదత్త నరకాసురుని కుమారుడు. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించినప్పుడు వరాహ స్వామికి భూదేవికి పుట్టినవాడు ఈ నరకాసురుడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సత్యభామ కలిసి నరకాసురుడిని సంహరించగా నరకాసురుడి కొడుకుగా భగదత్త ప్రాగ్జ్యోతిషపురానికి రాజవుతాడు. నరక రాజవంశరాజులలో భగదత్త రెండవవాడు. నరకాసురునికి భగదత్తతో పాటు మహాశిరస, మాధవన్, సుమాలి అనే కుమారులు ఉన్నారని కాళికా పురాణం, హరిచరిత్ర చెబుతోంది. నేటి అస్సాంలోని గౌహతి ప్రాంతమే ఒకప్పటి ప్రాగ్జ్యోతిషపురం. భూదేవి ప్రసాదించిన వైష్ణవాస్త్రాన్ని నరకాసురుడు తన కుమారుడైన భగదత్తుడికిస్తాడు. అన్ని అస్త్రాలలో శక్తివంతమైనది వైష్ణవాస్త్రం. దీన్ని ప్రయోగిస్తే శత్రువులు ఎంతమందైనా సమూలంగా నాశనం చేస్తుంది. దీనికి తిరుగుండదు. భగదత్త ఇంద్రుడికి ప్రాణ స్నేహితుడు, అలాగే జరాసంధుడికి కూడా మిత్రుడే. ఇతనికి వజ్రదత్త, పుష్పదత్త అనే ఇద్దరు కుమారులున్నారు. అంతేకాకుండా భగదత్త దగ్గర సుప్రతీకం అనే శక్తివంతమైన ఏనుగు కూడా ఉంది. ఈ భూమండలంపై అతి శక్తివంతమైన మహాబలవంతమైన ఏనుగులు 8 ఉన్నాయి. వాటిని అష్టదిగ్గజాలు అంటారు. అంటే 8 దిక్కుల ఉండే ఏనుగులు అని అర్థం. హిందూ పురాణాలలో ఈ భూమిని 8 దిక్కులలో కాపలా కాస్తూ 8 ఏనుగులు ఉంటాయని చెప్పేవారు. అవే అష్టదిగ్గజాలు. వాటిలో ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, అంజనం, పుష్పదంతం, సార్వభౌమం, సుప్రతీకం అనే 8 ఏనుగులున్నాయి. ఇంతటి బలమైన శక్తివంతమైన సుప్రతీకమునెక్కి భగదత్తుడు యుద్ధరంగంలోకొస్తే శత్రువుకు చెమటలు పట్టాల్సిందే. సుప్రతీకం ఒక్కసారి గీంకరిస్తే చాలు తోటి ఏనుగులు, గుర్రాలు యుద్ధరంగం నుండి పరుగులు తీసేవి. దాదాపుగా 25 అడుగుల ఎత్తు, 40 అడుగుల పొడవుతో అతి బలంగా చిన్న సైజు కొండ మాదిరిగా సుప్రతీకం ఉంటుంది. ఏ మావుటి కూడా సుప్రతీకాన్ని నడిపించలేడు. ఒక్క భగదత్తుడి మాటే సుప్రతీకం వింటుంది. యుద్ధంలో ఎంతో మంది వీరులను తన కాళ్లతో తొక్కి చంపింది. అలాగే ఎన్నో రథాలను, గుర్రాలను నాశనం చేసింది సుప్రతీకం. భగదత్తుడి దగ్గర 1,00,000 ఏనుగులతో అతి పెద్ద సైన్యం ఉండేది. మహాభారత కాలంలో ఈ భూమి మీద ఏ రాజు దగ్గర ఇంత పెద్ద గజబలం లేదు. ఏనుగులకు తర్ఫీదు ఇవ్వడంలో భగదత్తుడు ఆరితేరినవాడు. ఈ భూమండలంలో ఏనుగుల గురించి పూర్తిగా తెలిసిన మొదటివాడు భగదత్తుడు మాత్రమే. భరత ఖండంలో చాలా మంది రాజులు, వీరులు వచ్చి భగదత్తుడి దగ్గర ఏనుగులను నడిపించడంలో శిక్షణ తీసుకుని వెళ్లేవారు. వయసు రీత్యా భీష్ముడు, ద్రోణుడి కన్నా భగదత్తుడు చాలా పెద్దవాడు. మహాభారత యుద్ధంలో పాల్గొన్న ఈ భూమిలో ఉన్న యోధులందరిలో పెద్దవాడు, గొప్ప యోధుడు భగదత్తుడు. అతని చర్మం ముడతలు పడి బాగా సాగి ఉంటుంది. చివరకు అతని కళ్ళు కూడా కనిపించకుండా నుదిటి మీద చర్మం బాగా సాగి కళ్లకు అడ్డుపడేది. అందుకోసం భగదత్తుడు ఒక లెదర్ బెల్ట్ తో సాగిన చర్మాన్ని తల మీద వేసి గట్టిగా పట్టీలాగా కట్టుకునేవాడు. పొడవాటి తెల్లని జుట్టుతో ఒక సింహంలాగా అతను కనిపించేవాడు. ధర్మరాజు రాజసూయ యాగ సమయంలో అర్జునుడు 8 రోజుల పాటు భగదత్తునితో పోరాడాడు. యాగ సమయంలో అర్జునుడు భరత ఖండంలో ఉన్న అందరి రాజులతో పోరాడాడు. కానీ వారెవరూ అర్జునుడి శౌర్య పరాక్రమాల ముందు నిలువలేక ఓడిపోయి సామంత రాజులుగా మారారు. కానీ భగదత్తుడు మాత్రం ధైర్యంగా అర్జునుడితో యుద్ధం చేశాడు. అనేక అస్త్ర శస్త్రాలతో అర్జునుడిని గాయపరిచి అతని సైన్యంలో చాలా మందిని చంపేశాడు. భగదత్తుడి పోరాటాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యపోతాడు. 8 రోజుల పాటు ఇద్దరి మధ్య యుద్ధం భయంకరంగా సాగుతుంది. చివరికి అర్జునుడు అలసిపోతాడు. తన స్నేహితుడు ఇంద్రుడి కొడుకైన అర్జునుడి శౌర్య పరాక్రమాలు చూసిన భగదత్తుడు నవ్వి, అర్జునా, నన్ను ఓడించడం నీ తరం కాదు. నేను యుద్ధ రంగంలో నీ తండ్రి ఇంద్రుడితో సమానంగా పోరాడగలను. నాకు అలసట ఉండదు. నీవు నా ప్రాణ స్నేహితుడైన ఇంద్రుడి కొడుకోవు కాబట్టి నీ ఏం కావాలో కోరుకో, ఇస్తానంటాడు. అందుకు అర్జునుడు, రాజసూయ యాగ పరిరక్షకుడుగా నేను వచ్చాను. నీవు ఓటమిని అంగీకరించి ధర్మరాజును చక్రవర్తిగా గుర్తించు అని కోరుతాడు.
చేస్తాడు. ఇంద్రుడి మీదున్న గౌరవంతో అర్జునుడి కోరిక మన్నించి ధర్మరాజు చేసే రాజసూయ యాగాన్ని సందర్శించి అనేక కానుకలను సమర్పించి ధర్మరాజును చక్రవర్తిగా అంగీకరిస్తాడు. అప్పుడు ధర్మరాజు, నీవు కూడా ఒక గొప్ప యోధుడివే, ఇక నుండి మాకు శ్రేయోభిలాషిగా ఉండు అని భగదత్తుని సన్మానించి గౌరవంగా తన రాజ్యానికి పంపుతాడు. ఆ తరువాత దుర్యోధనుడు ధర్మరాజు చేసిన రాజసూయ యాగానికి పోటీగా వైష్ణవ యాగం నిర్వహిస్తాడు. ఆ యాగం ప్రకారం రాజ్య విస్తరణలో భాగంగా యాగరక్షకుడిగా కర్ణుడు అనేక రాజ్యాల మీద దండెత్తుతాడు. ఎంతో మంది రాజులను ఓడిస్తాడు. వారందరినీ సామంతులుగా మార్చి కప్పం కట్టించుకుంటాడు. అలా హిమాలయాల వైపు వెళ్లి అక్కడున్న రాజులందరినీ ఓడించి చివరకు ప్రాగ్యోతిష రాజ్యానికి చేరి భగదత్తతో యుద్ధం చేస్తాడు. కర్ణుడికి భగదత్తుడికి హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. ఈ భూమండలంలో గొప్ప విలుకాడైన అర్జునుడిని ఓడించిన తనకు కర్ణుడు ఒక లెక్క అంటూ యుద్ధరంగంలోకి దిగిన భగదత్తునికి ఆ తరువాత గాని తత్వం బోధపడలేదు. అసమాన శౌర్య పరాక్రమవంతుడైన కర్ణుడి దాటికి తట్టుకోలేకపోతాడు. అస్త్ర శస్త్ర ప్రయోగాలలో కర్ణుడు నేర్పు చూసి ఆశ్చర్యపోతాడు. కర్ణుడు సామాన్యుడు కాదు, అర్జునుడినే మించిన గొప్ప యోధుడని అనుకుని తన ఓటమిని అంగీకరించి దుర్యోధనుడికి సామంతరాజుగా ఉండటానికి అంగీకరించి పెద్ద ఎత్తున ధనాన్ని సైన్యాన్ని కర్ణుడికిస్తాడు. ఆ తరువాత మహాభారత యుద్ధం జరగబోతుందని తెలిసినప్పుడు భగదత్తుడు ఒక అక్షౌహిణి సైన్యంతో పెద్ద ఎత్తున గజబలంతో కౌరవుల పక్షాన చేరుతాడు. పాండవులు తనకు దగ్గరవారైన అర్జునుడు తన స్నేహితుడు ఇంద్రుడి కొడుకైన తన తండ్రి నరకాసురుణ్ణి చంపిన శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన ఉండడంతో కృష్ణుడి మీద కోపంతో భగదత్తుడు కౌరవుల వైపు నిలుస్తాడు. భీష్ముడు భగదత్తుణ్ణి మహారాజి హోదాతో గౌరవిస్తాడు. కృష్ణుడు, బలరాముడు, భీష్ముడు, ద్రోణుడు, అర్జునుడు, కర్ణుడు, అభిమన్యుడు, అశ్వత్థామ, అతికాయుడు, భీముడు, నరకాసురుడు, జరాసంధుడు లాంటి వారితో సమానంగా భగదత్తుడు మహారథిగా నిలిచాడు. మహాభారత యుద్ధం మొదటి రోజున భగదత్తుడు విరాటరాజుతో ద్వంద్వ యుద్ధం చేస్తాడు. ఇద్దరి మధ్య భయంకరంగా యుద్ధం సాగుతుంది. చివరకు భగదత్తుని దాటికి తట్టుకోలేక విరాటరాజు యుద్ధరంగం నుండి పారిపోతాడు. విరాటరాజు సైన్యాన్ని దారుణంగా చంపుతాడు భగదత్తుడు. 2-3 రోజుల యుద్ధంలో భగదత్తుడు పాండవులకు చెందిన సైన్యాన్ని ఊచకోతకొస్తాడు. అనేక రథాలను అతని ఏనుగు సుప్రతీకం నాశనం చేస్తుంది. యుద్ధం 4వ రోజున భీముడు భగదత్తునిపై దాడి చేస్తాడు. భగదత్తుడు భీముణ్ణి దారుణంగా కొడతాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక యుద్ధంలో భీముడు మూర్ఛపోతాడు. తండ్రిని ఆ స్థితిలో చూసిన భీముడి కొడుకు ఘటోత్కచుడు అక్కడి నుండి అదృశ్యమై తన రాక్షస మాయతో ఐరావతం, అంజన, మామనుడు, మహాపద్మ వంటి భయంకర ఏనుగులను సృష్టిస్తాడు. ఆ ఏనుగులు కోపంతో ఒక్కొక్కటి 4 దంతాలతో గొప్ప రాక్షసుడైన ఘటోత్కచుడి శక్తితో ప్రేరేపించబడి భగదత్తుని ఏనుగైన సుప్రతీకంపై నలువైపుల నుండి దాడి చేస్తాయి. దంతాలతో పొడుస్తాయి. ఆ బాధ తట్టుకోలేక సుప్రతీకం భయంకరంగా గర్జిస్తూ యుద్ధరంగంలో పరుగులు తీసింది. ఎన్నో రథాలను, ఎంతో మంది సైనికులను ఇష్టం వచ్చినట్లు తొక్కుతూ యుద్ధరంగం నుండి దూరంగా వెళ్లిపోతుంది. ఘటోత్కచుడు తన రాక్షస మాయతో ఎంతో మంది కౌరవ సైనికులను సంహరిస్తాడు. అతని రాక్షస శక్తిని తట్టుకోలేమని గ్రహించిన కౌరవుల సేనాధిపతి భీష్ముడు రాజులందరినీ ఆ రోజు వెనక్కి రమ్మని కోరుతాడు. చివరికి ఆ రోజు ఘటోత్కచునితో చేసిన పోరాటంలో భగదత్తుడు ఓడిపోయాడు. యుద్ధం 7వ రోజు మరోసారి ఘటోత్కచునికి భగదత్తునికి మధ్య పోరు జరుగుతుంది. ఘటోత్కచుడు భగదత్తుడిపై దాడి చేసి అనేక బాణాలు కురిపించాడు. భగదత్తుడు కూడా అనేక అస్త్ర శస్త్రాలు ఘటోత్కచుని ప్రయోగించి అతన్ని తీవ్రంగా గాయపరుస్తాడు. చివరికి ఘటోత్కచుడు తన శక్తినంతా ప్రయోగించి సుప్రతీక ఏనుగు వైపు మంత్రముగ్ధమైన బంగారు బల్లెం విసురుతాడు. సుప్రతీకం ఆ బల్లెంను తన తొండంతో పట్టుకొని 2 ముక్కలుగా విరిచేస్తుంది. భగదత్తుడు తన గదతో ఘటోత్కచుణ్ణి కొట్టగా ఆ దెబ్బలు తట్టుకోలేక యుద్ధరంగం నుండి పారిపోతాడు ఘటోత్కచుడు. అప్పుడు కృతికుమారుడు రుచిపర్వుడు తన రథంపై ఎక్కి భగదత్తపైకి బాణవర్షం కురిపిస్తూ విధ్వంసకుడిలా ముందుకు సాగాడు. అప్పుడు భగదత్తుడు ఆ బాణాలు తప్పించుకుంటూ శూలంతో రుచిపర్వుణ్ణి పొడిచి చంపేస్తాడు. రుచిపర్వుడు మరణానికి రగిలిపోయిన సుభద్ర కుమారుడు అభిమన్యుడు, సాత్యకి, ఉప పాండవులు, చేకితానుడు,
దృష్టకేతు అలాగే యుయుత్సుడు అందరూ కలిసి ఏనుగును బాధించడం ప్రారంభించారు. సుప్రతీకను చంపాలనే కోరికతో ఆ యోధులందరూ పెద్దగా కేకలు వేస్తూ తమ బాణాలు బల్లెంలను సుప్రతీక వైపు విసురుతారు. కురుస్తున్న బాణవర్షాన్ని లెక్క చేయకుండా భగదత్తుడు ఏనుగును ముందుకు పరిగెత్తిస్తూ ఉప పాండవుల రథాలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేస్తుంది. ఆ తరువాత యుయుత్సుడి గుర్రాలను తొక్కుతూ రథసారథిని చంపి రథాన్ని నాశనం చేస్తుంది. దాంతో యుయుత్సుడు తన రథాన్ని వదిలి పారిపోతాడు. అలా ఆ రోజు యుద్ధంలో భగదత్తుడు ఎంతో మందిని చంపి ఎన్నో రథాలను నాశనం చేసి పాండవులకు చాలా పెద్ద నష్టం కలిగిస్తాడు. యుద్ధం 8-9 రోజుల్లో దశన్న రాజుతో భగదత్తుడు యుద్ధం చేస్తాడు. అందులో దశన్న రాజుని ఓడిస్తాడు. తరువాత భగదత్తుడు క్షత్రదేవుని చేతులు నరుగుతాడు. భీముడు రథసారథి విశోకుడు భగదత్తుని బాణాలకు స్పృహ తప్పి పడిపోతాడు. భగదత్తుని కుమారుడైన పుష్పదత్తుడు నకుల చేతిలో మరణిస్తాడు. యుద్ధం 12వ రోజు దుర్యోధనుడు భీమునిపై పెద్ద ఏనుగుల సైన్యాన్ని పంపగా భీముడు తన గదతో ఏనుగులన్నిటినీ చంపుతాడు. ఈ వార్త వేగంగా వ్యాపించి భగదత్తకు చేరింది. భగదత్తుడు భీముడిపై తన ఏనుగు సుప్రతీకంతో దాడి చేసి అతన్ని రథాన్ని విరగొట్టి రథసారథిని సుప్రతీక తన పాదాల కింద వేసి చంపుతుంది. భీముడు తన రథం నుండి దూకి తప్పించుకుని ఏనుగు కాళ్ల మధ్య పడిపోయాడు. అతను ఏనుగుపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. కోపోద్రోక్తుడైన భగదత్తుడు తన ఏనుగు సుప్రతీకతో భీముని మెడను తొండంతో గట్టిగా పట్టుకునేలా చేస్తాడు. సుప్రతీక తన కాళ్ళ కింద భీముని వేసి తొక్కాలని ప్రయత్నిస్తుంది. భీముడు సుప్రతీక కాళ్లలో దూరడం వల్ల బయటకు కనిపించడు. దాంతో కౌరవ సైన్యం భీముణ్ణి సుప్రతీక తొక్కి చంపిందని భావించి సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. ధర్మరాజు భీముడు నిజంగానే చనిపోయాడేమోనని బాధపడ్డాడు. చివరకు కోపంతో ఏనుగుల గుంపుతో భగదత్తుని చంపమని దసరా రాజును కోరుతాడు. ఇక సుప్రతీక దసరా ఏనుగుల మధ్య పోరు బీభత్సంగా సాగుతుంది. చివరకు సుప్రతీక దసరా ఏనుగులను పొడిచి చంపుతుంది. అలా ఏనుగులు పెనుగులాటలో ఉండగా సుప్రతీక కాళ్ళ కింద ఉన్న భీముడు సురక్షితంగా బయటపడతాడు. దాంతో పాండవులు ఊపిరి పీల్చుకుంటారు. ఆ తరువాత ద్రోణుడి కోరికపై భగదత్తుడు ధర్మరాజును బంధించాలని దగ్గరకు వెళ్లి అనేక బాణాలు ప్రయోగిస్తాడు. తన ఏనుగుతో పాండవుల సైన్యాన్ని దారుణంగా చంపుతాడు. అప్పుడు కృష్ణార్జునులు అక్కడికి చేరుకుని ధర్మరాజుని రక్షిస్తారు. అర్జునుడు భగదత్తుడు ఒకరిపై ఒకరు అనేక బాణాలు ప్రయోగించుకుంటారు. ఇద్దరి మధ్య అతి భయంకరంగా యుద్ధం జరుగుతుంది. ఇద్దరు మహాయోధులే, ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తారు. భగదత్తుడు తన ఏనుగుతో అర్జునుడిని చంపడానికి ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు. అర్జునుడు భగదత్తుడి ధనస్సును అతడు విసిరిన ఈటలన్నిటినీ విరిచేస్తాడు. ఏనుగు ఆసనంపై ఉన్న ధ్వజారోహణాన్ని అర్జునుడు ధ్వంసం చేస్తాడు. దాంతో కోపగించుకున్న భగదత్తుడు అర్జునుడిని చంపడానికి వైష్ణవాస్త్రం అనే దివ్యాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అయితే దానికి శ్రీకృష్ణుడు అడ్డం వస్తాడు. ఆ వైష్ణవాస్త్రం శ్రీకృష్ణుడి మెడలో దండలా మారిపోతుంది. అలా నరకాసురుడికి భూదేవి ఇచ్చిన వైష్ణవాస్త్రం తిరిగి విష్ణుమూర్తికి చేరుతుంది. శ్రీకృష్ణుడి సూచనతో అర్జునుడు భగదత్తుడు తలకట్టుకున్న తోలుబెల్టును బాణంతో తింపుతాడు. అప్పుడు భగదత్తుడు సాగిన శరీర చర్మం కళ్లకు అడ్డుగా పడుతుంది. ముందున్నది కనిపించగా తన ఏనుగును ఎటు నడపాలో తెలియక అవస్థలు పడతాడు భగదత్తుడు. అప్పుడు అర్జునుడు ఒక దివ్యాస్త్రాన్ని ఏనుగు సుప్రతీకంపై ప్రయోగిస్తాడు. ఆ బాణం పర్వతానికి ఎదురుగా వెళ్లిన వజ్రంలా ఏనుగును తాగుతుంది. చెదపురుగుల పుట్టలోకి పాము ప్రవేశించినట్లు ఆ దివ్యాస్త్రం ఏనుగు తల నుండి పొట్టలోకి వెళ్లి దాని అవయవాలు చింద్ర చేస్తుంది. అది కింద పడి తన దంతాలతో నేలను తాకుతుంది. ఒక పెద్ద కొండ నేలను ఢీకొట్టినట్లు నేలపై పడుతుంది. ఆ ఏనుగు కింద పడి చాలా మంది సైనికులు మరణిస్తారు. పెద్ద బాధతో గర్జించి తన ప్రాణాలు విడిచిపెడుతుంది సుప్రతీక. అలా ఈ భూమండలంలో అతి బలిష్టమైన ఏనుగు సుప్రతీక అర్జునుడి దివ్యాస్త్రానికి చనిపోతుంది. సుప్రతీక చావుతో కోపోద్రిక్తుడైన భగదత్త ఒక పెద్ద బల్లెం తీసుకుని అర్జునుడి మీదకు ఉరికి వస్తాడు. అయితే మరొక దివ్యాస్త్రాన్ని భగదత్తపై ప్రయోగిస్తాడు అర్జునుడు. అది భగదత్త గుండెలను చీల్చుకుంటూ వెళ్తుంది. బాధతో విలువిలడాడుతూ నేలపై పడి మరణిస్తాడు భగదత్తుడు. అలా ఒక గొప్ప వీరుడు నేల కొరిగాడు. అర్జునుడు తన రథం దిగి చనిపోయిన భగదత్తునికి నమస్కరించి అతని చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు. గొప్ప యోధుడు తన తండ్రి ఇంద్రుడికి స్నేహితుడైన భగదత్తునికి ఆ విధంగా అంజలి ఘటిస్తాడు. ఇక్కడ విధి విచిత్రం ఏంటంటే భగదత్త తండ్రి నరకాసురుడు కృష్ణుడి ఆధ్వర్యంలో సత్యభామ చేతిలో మరణిస్తే ఇప్పుడు భగదత్త కూడా కృష్ణుడి ఆధ్వర్యంలో అర్జునుడి చేతిలో మరణిస్తాడు. ఇలా తండ్రి కొడుకులిద్దరూ కృష్ణుడి ద్వారానే చంపబడ్డారు. భగదత్త మరణం తరువాత మిగిలిన అతని కుమారుడు వజ్రదత్తుడు ప్రోగ్జ్యోతిష రాజు అయ్యాడు. For more videos like this, subscribe Big TV channel.